గౌహతి వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ టీం సెన్సేషనల్ విక్టరీ సాధించింది. వర్షం కారణంగా షార్ట్ అయిన ఈ గేమ్లో చూసుకుంటే ఆర్ఆర్ టీం బ్యాట్ అండ్ బౌల్ బోత్ డిపార్ట్మెంట్స్లో కంప్లీట్ డామినేషన్ చూపించింది. పర్టిక్యులర్లీ రాజస్థాన్ ఓపెనర్స్ అయ్యో బాబోయ్ ఇద్దరు పిల్ల రాక్షసుల్లా బ్రూటల్ అటాకింగ్ చేశారు. వైభవ్ సూర్యవంశీ అయితే ముంబైకున్న ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ని ఏ మాత్రం లెక్క చేయలేదు. అసలు బుమ్రా అయినా బోల్ట్ అయినా దీపక్ చాహర్ అయినా ఎవ్వరొచ్చినా సరే ఐ డోంట్ కేర్ అన్నట్టు ఫియర్లెస్ హిట్టింగ్ చేశాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. తన మైండ్ సెట్ ఎంత క్లియర్గా ఉందంటే అటాక్ 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 దట్స్ ఇట్. అతను కొట్టింది బ్లైండ్ హిట్టింగ్ కాదు, క్లాసీ షాట్ సెలెక్షన్. ఎస్పెషలీ కవర్స్ మీదుగా కొట్టిన సిక్సెస్ ఫోర్స్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలామంది అతను లెగ్ సైడ్ ప్లేయర్ అనుకున్నారు, కానీ ఈ మ్యాచ్లో ఆఫ్ సైడ్లో కూడా కంప్లీట్ డామినేషన్ చూపించాడు. అదే సమయంలో యశస్వి జైస్వాల్ అయితే ముంబై నుంచి గేమ్ని కంప్లీట్గా తీసుకెళ్లిపోయాడు. 32 బాల్స్కి 77 రన్స్. మరోవైపు వైభవ్ 14 బాల్స్కి 39 రన్స్. ఇద్దరూ కూడా 240+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో ఈ ఇద్దరు పిల్ల రాక్షసుల బ్యాటింగ్ దెబ్బకి ముంబై బౌలర్స్ కంప్లీట్గా అండర్ ప్రెషర్ అండ్ క్లూలెస్ అయ్యారు. మ్యాచ్ రెయిన్ డిలే వల్ల ఆల్మోస్ట్ 2.5 అవర్స్ లేట్గా స్టార్ట్ అయింది. దాంతో గేమ్ని 11 ఓవర్స్కి రెడ్యూస్ చేశారు. రూల్స్ ప్రకారం ఒక బౌలర్ మ్యాక్స్ 3 ఓవర్స్ మాత్రమే వెయ్యాలి, మిగతా వాళ్ళు 2 ఓవర్స్. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. పిచ్ మీద మాయిశ్చర్ ఉంటుంది, ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకున్నారు. కానీ క్రెడిట్ ఇవ్వాలి గ్రౌండ్ స్టాఫ్కి. పిచ్ చాలా సూపర్బ్గా మెయింటైన్ చేశారు. బాల్ స్వింగ్ కాకుండా స్ట్రెయిట్గా బ్యాట్ మీదకొస్తుంది. ముంబై బౌలర్స్ అయితే వెరీ పువర్ ఎగ్జిక్యూషన్ చేశారు. గుడ్ లెంగ్త్ వేస్తే బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతారని తెలిసినా వాళ్లు ఫుల్ అండ్ షార్ట్ లెంగ్త్ మాత్రమే వేశారు. ఎస్పెషల్లీ దీపక్ చాహర్ ఎక్కువగా స్లాట్ బాల్స్ వేయటంతో జైస్వాల్ ఫస్ట్ ఓవర్ నుంచే హెవీ డ్యామేజ్ చేశాడు. ఒక్క ఓవర్లో 22 రన్స్. నెక్స్ట్ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వచ్చినా సిచ్యువేషన్ చేంజ్ కాలేదు. వైభవ్ ఫస్ట్ బాల్కి 6 కొట్టడం అంటే ప్యూర్ కాన్ఫిడెన్స్. బుమ్రా స్లోవర్ బౌన్సర్ ట్రై చేసినా కూడా మరో 6. దట్స్ ఇన్సేన్ హిట్టింగ్. మూడో ఓవర్లో ట్రెంట్ బోల్ట్ వచ్చిన సేమ్ స్టోరీ. రిజల్ట్ ఫస్ట్ 3 ఓవర్స్లోనే 58 రన్స్, 4 ఫోర్స్ ప్లస్ 6 సిక్సెస్. అన్బిలీవబుల్ పవర్ ప్లే డిస్ట్రక్షన్. ఇది మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ముంబై బౌలర్స్కి ప్లాన్ బి లేదు. స్వింగ్ రాకపోతే ఏమి చెయ్యాలో ఐడియా లేదు. అదే సమయంలో ఆర్ఆర్ బౌలర్స్ మాత్రం లేటర్ ఇన్నింగ్స్లో స్మార్ట్గా హార్డ్ లెంగ్స్ లేశారు. మొత్తం చూస్తే ఈ మ్యాచ్కు బిగ్ డిఫరెన్స్ పవర్ ప్లే డామినెన్స్. ఆర్ఆర్ పవర్ ప్లే గెలిచింది, ఆర్ఆర్ బౌలింగ్ పవర్ ప్లే గెలిచింది. అందుకే మ్యాచ్ కూడా గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ టాప్ టేబుల్లో టాప్కు వెళ్ళింది, హ్యాట్రిక్ విన్స్తో 6 పాయింట్స్. మరోవైపు ముంబై ఇండియన్స్ స్ట్రగల్స్ కొనసాగిస్తూ 7th ప్లేస్కి పడిపోయింది. ఆర్ఆర్ ఈజ్ లుకింగ్ లైక్ సీరియస్ టైటిల్ కంటెండర్స్ దిస్ సీజన్. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఫామ్లో ఉండడం వాళ్ల బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్.